అన్న నమస్తే అన్న, ఏం పేరు మీ పేరు? పి ధనరాజ్ అన్న. లోకలేనా? లోకలేను. ఇది బోరబండ అన్న. తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు వస్తా ఉన్నాయి. సో మరి ఒక ఓటర్ మీ అభిప్రాయం చెప్పండి. ఇప్పుడు ఇక్కడ ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి, బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్. ఇక అదేవిధంగా కవిత అదే ఆమె కూడా పెట్టింది ఒక పార్టీ, పవన్ కళ్యాణ్. ఎలా అనిపిస్తుంది మీకు, ఎవరు గెలుస్తారు జిహెచ్ఎంసీలో? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే కవితని ఈయన పక్కన పెట్టేయండి, పవన్ కళ్యాణ్. వాళ్ళది అసలు ఏదో ఒక జాలు ఇక్కడ 2 జాలు కొట్టేసుకుంటారు అంతే. అది కూడా కవిత అసలు లేనే లేదు. ఇప్పుడు ఈమె ఎట్లా ఉండే మన సబిత, ఈమెది షర్మిల టైప్, ఈమెది కూడా అంతే షర్మిల టైప్. ఇక పవన్ కళ్యాణ్ అంటారా, ఏదో చిరంజీవి పార్టీ పెట్టినప్పుడు, ప్రజా పార్టీ పెట్టినప్పుడు ఏదో ఒక 2 సీట్లు కొట్టిను, ఆ విధంగా ఇక్కడ 2 సీట్లు కొట్టగలుగుతాడు అంతే. అంతకంటే ఇంకేం లేదు, అది లేదు అంతే. ఇక టఫ్ అంటారా, కంపల్సరీ బీఆర్ఎస్ చేసిన పనులు చాలానే. అసలు అన్ని దాచిపెట్టుకున్నాయి వీళ్ళు అన్ని. బయట కాళేశ్వరం అంటారు, అదంటారు, ఇదంటారు, అన్నిటి కూడా కోట్లు మొన్న చూపెట్టింది కదా అన్ని. మన హరీష్ రావు చూపెట్టారు కదా, ఏది ఉందని ఆ ఉన్నదాన్ని సరిగ్గా చేయమంటే ఉన్న పక్షపాతం పెట్టుకొని అక్కడ మీ నీళ్ళు ఇవ్వాలి, అక్కడ ఇవ్వకుండా అక్కడ కావాలని ఆపేసి నీళ్ళు అన్ని డైవర్ట్ చేసుకుని ఉడకపోస్తున్నాయి మొత్తం. మీరు నీళ్ళు చూస్తూనే ఉన్నారు. మళ్ళీ అలాంటప్పుడు ఏడు కింద వస్తుంది. అది ఊళ్ళో అంటే అప్పుడు మోసపోయారు, ఏదో చేస్తాడు, ఎలా మోసపోయారు. అదే మాకు ఈయన వచ్చి మా ఉచిత బస్సులు ఇస్తున్నాడు, 5,000 10,000 ఇస్తున్నాడు, అలా ఎకరానికి ఆఫర్లు ఏంటి దాన్ని ఏమంటారు, ఉచితాలు ఎక్కువ పెట్టారు. మనుషులు నమ్మారు. నమ్మి ఇప్పుడు ఏమంటారు, మా చెప్తే మేమే కొట్టుకున్నాం అంటారు ప్రజలు అంటున్నారు. అది పక్క. మళ్ళీ ఇంకోటి గ్యాస్ అన్నారు 500 పెట్టి మళ్ళీ మన 50 రూపాయలు ఇంటికి పెంచాడు. మళ్ళీ ఈ మంత్లో మళ్ళీ 50 రూపాయలు ఇంటికి పెంచాడు. ఇప్పుడు 500 వస్తుంది, 500 అసలు వస్తలేదు. ఇప్పుడు 1000 రూపాయలు 996 రూపాయలు తీసుకుంటున్నాడు ఈ రోజు ఈ మంత్ లో. అంతకుముందు మళ్ళీ ప్లస్ వాళ్ళు 20 రూపాయలు వాళ్ళ ఛార్జ్, అంటే 20 ఒక 20 రూపాయలు. మళ్ళీ సబ్సిడీ వేసా ఒకరికి వేసా, అందులో ఏదో ఒక్కరికి వచ్చింది. అంటే కాదు 10% కూడా రాలేదు, 5%. అది కూడా ఇవ్వలో వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఏదో ఉంటే. అంతేకాని వీరే వెళ్తే వాళ్ళకి ఒకరికి 99% రాలేదు. మళ్ళీ 50 రూపాయలు పెంచారు. మళ్ళీ ఎందుకు పెంచండి 50 రూపాయలు? కరెంట్ ఎవరికి వస్తుంది, ఎవరికి ఉన్నదని, ఎవరికో ఎక్కడో ఏదో పేరుకు మాత్రమే, పేరు మాట. ఇప్పుడు మనం దానం చేసినప్పుడు ఏదో ఒక గుడికి వెళ్ళినప్పుడు ఒక దగ్గర 2 రూపాయలు వేసి ఇంకొన్ని 3 రూపాయలు వేసి నేను దానం చేసినా వస్తాను. ఆ విధంగా పని ఇది మొత్తం. ఇట్లా దానం చేసినట్టే కూర్చున్న వాళ్ళకి అందరికి వేసిండ్రు అంటే అది ఒక దానం అంటారు. ఇప్పుడు అన్నం భోజనం పెట్టినాం, పట్టుకొని ప్లేట్ పట్టుకొచ్చి ఒక 3 పెట్టేసినాము, నేను అన్నదానం చేసిన ఫోటో చూపెడితే అది అన్నదానమా? అన్నదానం కాదు కదా. లైన్ నిలబడే వాళ్ళందరికీ అన్నదానం అన్నం పెడితే మేము తిన్నాం, మేము తృప్తి ఉన్నాం, పలానా వ్యక్తి పెట్టిండు అని చెప్పి అన్నది. అలాంటిది లేనే లేదు కదా. ఏదో ఉచితం ఇద్దరికి 100 మందిలో ఒకరికో ఇద్దరికో చేసి లక్షల మందిలోకి ఒక 100 మంది చేసి ఏం లేదు, అది కౌంటింగ్ వస్తుందా? మరి అప్పుడు కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ లో మరి డబుల్ బెడ్రూమ్ లో అన్నారు, మరి అప్పుడు కూడా ఎవరికి రాలేదు. వచ్చినాయి, అన్ని వచ్చినాయి. కాకపోతే ఇచ్చే టైంలో ఈ పెట్టిన నోటిఫికేషన్స్ అవన్నీ పెట్టారు, ఆగిపోయినాయి. వీళ్ళే ఆపేశారు. లేకుంటే ఇప్పుడు అన్ని వాళ్ళు చేశారు, సొంతంగా వాళ్ళు చేశారు పని. అన్ని ఇవే రిలీజ్ చేస్తున్నాడు కదా, అదే రిలీజ్ చేస్తారు. ఆయన సొంతంగా ఏం చేసిన, ఏం ప్రాజెక్ట్ చేసి అప్పులు అంటారు. అప్పులు ఉంటే ఇప్పుడు 2 సంవత్సరాల పడి ఆయన కన్నా ఎక్కువ డబ్బులు అప్పు చేసి పెట్టింది కదా, 3,47,000 కోట్లు ఆయన చెప్పిండు. మళ్ళీ వాళ్ళే స్టేట్మెంట్ వాళ్ళే ఒకళ్ళు తప్పిస్తారు, వాళ్ళే ఒకళ్ళు ఆడుకుంటారు. ఒకళ్ళు స్టేట్మెంట్ తప్పిస్తారు, ఇంకోళ్ళు స్టేట్మెంట్ తప్పిస్తారు, ఇంకోటి. అది యాక్చువల్ కరెక్ట్ ఉన్నది. ఆర్బీఐ డిక్లేర్ చేసిన అది కదా, అంతే. ఇప్పుడు 3 లక్షల చిల్లర చేసేవారు, వీళ్ళకి 7 లక్షలు 8 లక్షలు అంటున్నారు. 8 లక్షలు. మళ్ళీ దానికి వడ్డీ ఏ విధంగా కట్టింది అది కూడా చూపెట్టింది, డీటెయిల్ గా ఇచ్చిండు. వీళ్ళేమో దానికి మేము కట్టుకుంటూ వస్తున్నాం. మీరు ఏం కట్టి మళ్ళీ అది ప్రూఫ్ చేయండి, ఎక్కడ కట్టారు, ఎక్కడ కట్టి మళ్ళీ పెట్టి మళ్ళీ చాలా ఏం ఉచిత పథకాలు ఇచ్చారు, ఏం డెవలప్మెంట్ చేశారు, చాలా ఎన్ని ప్రాజెక్టులు కట్టారు, ఏం కట్టారు, దానికి ఖర్చు పెట్టాం, దానికి ఈ అప్పు అక్కడ కడుతున్నాం అని చెప్పాలి కదా, అది కూడా లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ని చూశారు, కాంగ్రెస్ చూస్తున్నారు, ఇప్పుడు బీఆర్ఎస్ కూడా చూశారు 10 ఏళ్ళు. మరి ఇప్పుడు బీజేపీకి ఒక అవకాశం రాదంటావా? కష్టం అండి బీజేపీకి, కష్టం. ఎందుకంటే సిటీలో రావడం కష్టం, గుళ్ళపంటి కూడా రాదు కష్టం. ఎందుకంటే అందరికి అంతా ఇది లేదు. 21 రాష్ట్రాల్లో బీజేపీ ఉంది కదా, అది అక్కడ వేరు, ఇక్కడ వేరు. తెలంగాణలో వేరు, అక్కడది వేరు, ఇక్కడది వేరు. ఎందుకని వేరేంటి అంటే ఇక్కడ పబ్లిక్ తెలుసు, ఉన్న మనం ఇవ్వదు, ఉంటే మన టీఆర్ఎస్ లేదా కాంగ్రెస్ అంటావా ఇప్పుడు ఉన్నారు కాబట్టి దౌర్జన్యంగా ఓటు వేయించాం. అదేమన్నా మరి వాళ్ళకి 8 మంది ఎంపీలు గెలిచారు, బీజేపీ వాళ్ళకి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. మరి ఈసారి అవకాశం ఉండదని ఎట్లా అనుకుంటున్నారు? అంటే అవకాశం అనేది ఇప్పుడు వాళ్ళకు కూడా తెలుసు, వాళ్ళకు కూడా ఉన్నాయి కదా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. కాంగ్రెస్ లో కూడా ఇప్పుడు కాంగ్రెస్ లో వాళ్ళు ఉంటారా? ఇప్పుడు మన సీఎం మన బీఆర్ఎస్ లో కూడా ఉన్నాయి ప్రాబ్లమ్స్. బీఆర్ఎం లో ప్రాబ్లం ఉన్నా కూతురే పెద్ద ప్రాబ్లం మనకు తయారైంది, కానీ ఆమె కౌంటింగ్ లేదు. కాదు
అంటే ఒకటి వెళ్ళిపోయినందుకు ఆమె ఇప్పుడు మన దగ్గర షర్మిల వెళ్ళిపోయింది మా ఇంటి దగ్గర. ఇప్పుడు వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు ఈయన జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు షర్మిల సపరేట్గా పెట్టి మళ్ళీ కొట్టిందా పక్క జరిపి అసలు పేరుగా కనిపించలేదు కదా. ఇప్పుడు అయిపోయింది. ఇక్కడ ఈమె కూడా అంతే, కవిత కూడా అంతే, తిరిగి తిరిగి కాళ్ళు వెళ్ళిపోయి అక్కడ కూర్చొని అయిపోయింది. మళ్ళీ అయ్యా బాబు ఏదో నన్ను రక్షణ. ఇప్పుడు ఏదో ఆమె చేసిన తప్పును కప్పించుకొని బీజేపీ మరి ఇంత రాష్ట్రాల్లో ఇంత మంచి ప్రోగ్రాములు చేస్తుంది, మంచి ఇదిగా ఉందని చెప్పారు. మరి తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా చాలా మంది మాట్లాడుతున్నారు. కానీ మన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చింది మాకు? సెంట్రల్ కింద ఎంత అమౌంట్ తీసుకొచ్చింది అది కూడా కావాలి కదా. ఇప్పుడు అన్ని తీసుకున్నారు. ఇప్పుడు వరకు మనం అడగాలి కదా. ఇప్పుడు మనకి ఏముంది బడ్జెట్ ఏమొచ్చింది? బీజేపీ గవర్నమెంట్ మన దగ్గరికి వచ్చింది, ఇంతమంది ఎంపీలు పోయారు, ఇంతమంది ఉన్నారు, 8 మంది స్థానాలు పెరుగుతాయా? ఎందుకంటే ఇప్పుడు సీట్లు పెరుగుతున్నాయి కదా. తగ్గుతుంది, ఇంకా తగ్గుతాయి. లాస్ట్ టైం 8 వచ్చినాయన్నా, ఇప్పుడు ఇంకా తగ్గుతాయి. బీజేపీకి తగ్గుతాయి, కాంగ్రెస్ కష్టాలు అయితే 10-15 అంతే, 10-15 అంతకంటే ఇంకా. అధికార పార్టీ కదా కాంగ్రెస్. అధికారం పార్టీ ఇప్పుడు ఉన్న జిఎస్ఎంసీ దానిలో దిగని, అంతేగాని అప్పుడు మంచి వచ్చింది సెంటర్ మొత్తం కదా. అప్పుడు అధికారం ఇది కన్నా అట్లాంటి అధికారం ఉన్నప్పుడు 10 years ఆయన కూడా ఏమైనా చేయగలుగుతుంటారు. ఆయన న్యాయంగా వేయండి, నేను చేస్తాను ఇది నమ్ముకోకూడదు, మోసపు మీరు మీ కళ్ళ మీరే పొడుచుకుంటున్నారు, జాగ్రత్త ఉందని అది హెచ్చరించింది. కానీ ఈయనైతే 2 సంవత్సరాలు చేయగలుగుతాడు, ఇవన్నీ ప్రోగ్రామ్ చేయలేడు. ఇంకొండేది ఇంకా 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు చేయగలడు. ఈ చేసిన 7 లక్షల కంటే 3 కోట్ల కంటే ఇంకా వీళ్ళని పెట్టేసి 30-40 కోట్లు చేసి పెట్టేస్తారు. అది కూడా అమలు చేస్తే ఆ డబ్బులు ఇప్పటికే లేదంటే డబ్బులే లేవు మా దగ్గర అంటాడు. సార్ మరి ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చింది, మన ఓట్లు దొంగ ఓట్లు తీసే కార్యక్రమం కూడా జరుగుతా ఉంది. సో మరి ఏంటి, దీన్ని స్వాగతిస్తారా విభేదిస్తారా? స్వాగతం. దీనికైతే ఎందుకంటే మనకు కూడా తెలుస్తాయి కదా ఎవరు ఉన్నారు, ఏ లోకాలకి ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఇక్కడ మారుతున్నారు, వీళ్ళు ఇక్కడికి మారారు, ఎక్కడున్నారు ఆ ప్లేస్ అలాగే ఎంత. ఇప్పుడు ఈ నియోజకవర్గం ఉంది బోరాబండలో ఇంతమంది ఉన్నారు. తర్వాత బోరింగ్ మోదీనగర్లో ఇంతమంది డైవర్ట్. అంటే మన దగ్గర ఎంత ఉన్నది అది ఇక్కడ మారిన వాళ్ళ దగ్గరికి. ఎందుకంటే ఎక్కడైతే ఓట్ల సంఖ్య ఎక్కడ తగ్గిందో అక్కడ పెరుగుతుంది. ఇప్పుడు కొంతమంది ఓట్ల దగ్గర ఇక్కడికి వచ్చిన్నారు, డబుల్ ఓట్లని అక్కడ ఉంది ఇక్కడ ఉంది, అవన్నీ తెలియపోతాయి కదా. 2 ఏదైనా ఒకటి చెప్తే అది మంచిది, దానికి మంచిది. బీఆర్ఎస్ 100-200% మేయర్ ప్లస్ గవర్నమెంట్ నెక్స్ట్ గవర్నమెంట్ అంతే.